హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ అయితే నేనైతే ఒక సరికొత్త మూవీ యొక్క రివ్యూనైతే మీకైతే చెప్పాలనుకుంటున్నాను. సో ఈ మూవీ అయితే నేను రీసెంట్ టైంలో మంచిగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఫిల్మ్ అన్నమాట. సో ఇది ఒక ప్రేమ కథలు మనం నార్మల్గా ఎన్నో చూసాం, కానీ ప్రతి ప్రేమ కథనైతే ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ అయితే చేయలేకపోతుంది. కానీ కొన్ని లవ్ స్టోరీస్ మాత్రం మన హార్ట్ని టచ్ అయితే చేస్తాయి. సో అలాంటి మరికొన్ని మాత్రం చూసిన వెంటనే మనం మర్చిపోతాం. సో అలాంటి మన వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఒక రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ యొక్క సినిమా గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. సో ఈ యొక్క రివ్యూలోనైతే నేను మనం ఈ స్టోరీ ఏంటి, ఈ మూవీలో ఉన్న నటీనటులు ఎవరు, దర్శకులు ఎవరు, నిర్మాతలు ఎవరు, అంతేకాకుండా ఈ యొక్క సినిమా నుండి మనం ఏం నేర్చుకోగలము, ఇందులో ఉన్న సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, ఎడిటింగ్ ఎలా ఉంది, మోర్ ఓవర్ ఈ యొక్క మూవీ యొక్క స్టోరీని కూడా మీకు షార్ట్కట్లోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీతో పాటుగా కూడా ఈ సినిమాలో ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేటివి ఎలా వర్క్ చేశారు, సాంకేతిక విభాగంతో పాటు కూడా ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అనేవి ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా నీట్గానైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను థియేటర్లో మూవీ చూసి వచ్చిన వెంటనే నా యొక్క పర్స్పెక్టివ్లో యాజ్ ఏ మూవీ లవర్గా నాకు ఎలా అనిపించింది అనేది డీటెయిల్డ్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. అయితే ఈ యొక్క సినిమాలో మరి ఎవరున్నారు, ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అయితే ఈ రివ్యూలో చూసేద్దాం. సో మరి ఇంకా రివ్యూలోకి వెళ్ళబోయే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో ఇంకా ఎవరైనా కానీ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క మూవీ రివ్యూ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానే వచ్చేస్తుంది. కాబట్టి మీరైతే హ్యాపీగానైతే ఈ యొక్క మూవీ రివ్యూస్ చూసి వీకెండ్కి మంచి మూవీని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ మూవీ వచ్చేసి మనకి బూకీ. ఈ సినిమాలో హీరోగా అజయ్ దిశాన్ నటించిన, హీరోయిన్గా ఆర్కే ధనుష్కనైతే కనిపించింది. సో ఈ సినిమాకు డైరెక్షన్, సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేసిన వ్యక్తి మనకి గణేష్ చంద్ర గారు, అండ్ మ్యూజిక్ లెజెండరీ కొరియోగ్రాఫర్ విజయ్ ఆంటోనీ అయితే అందించారనమాట. సో ఈ సినిమా జెన్స్ లవ్ స్టోరీని రిఫ్లెక్ట్ అయితే చేస్తుందని మేకర్స్ చెప్పినప్పటికీ కూడా ఆడియన్స్ని ఇంప్రెస్ చేసిందా లేదా, మరి డిసప్పాయింట్ చేసిందా అనేది ఈ యొక్క రివ్యూలో కంప్లీట్గా అనాలిసిస్ అయితే చేసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క మూవీ స్టోరీకి వెళ్ళిపోదాం. ఈ సినిమా స్టోరీ కైలాష్ మరియు ఆశ అనే కపుల్ చుట్టూ అయితే మరి తిరుగుతూ ఉంటుందన్నమాట. సో వీళ్ళిద్దరు కూడా 6 సంవత్సరాలుగా రిలేషన్లో అయితే ఉంటారు. వీళ్ళ రిలేషన్షిప్ అనేది రియలిస్టిక్గానైతే ఉంటుంది, లవ్ అనేది ఉంటుంది, ఫైట్స్ కూడా ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి. ఒకరోజు ఒక స్మాల్ ఆర్గ్యుమెంట్ పెద్ద ఫైట్గానైతే మారిపోతుంది. సో ఆ ఫైట్ సమయంలో రేజ్ ఇన్సిడెంట్ అయితే ఒకటి జరుగుతుంది. అలాంటి మంచి మూవీ రివ్యూస్తో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. నా మాటల్లో వినడానికి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బై అండ్ టేక్ కేర్ గైస్.